కొండా లక్ష్మణ్ బాపూజీ గారు బతుకున్నంత కాలం ప్రధానంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం, రాజ్యాధికార వాటా కోసం, అన్ని రంగాలలో వారికి దక్కాల్సినటువంటి అవకాశాల కోసం ఆయన అంకిత భావంతో, చిత్తశుద్ధితో కఠోరంగా పరిశ్రమ చేసినటువంటి మహానుభావుడిగా చరిత్ర పుటల్లో వారికి ఒక ప్రముఖ స్థానం ఉంది. ఒకనాడు బీసీ ఉద్యమకారుడిగా, పరిణామ క్రమంలో సభ్యుడిగా, చైర్మన్ గా ఆనాడు వారి నుండి నేర్చుకున్నటువంటి అనేకమైనటువంటి విషయాలను, ఒక ఉద్యమకారుడు ఏ విధంగా తనదైనటువంటి పద్ధతుల్లో ఉద్యమాలు చేయాలి, హక్కుల కోసం పోరాటాలు చేయాలి, స్పష్టమైనటువంటి డిమాండ్ ఉండాలి, డిమాండ్లు నెరవేర్చడానికి వ్యూహాలు, ప్రతి వ్యూహాలు, ఉద్యమ పంతా ఏ విధంగా ఉండాలనేటువంటి దాంట్లో విశేషమైనటువంటి వారి అనుభవాన్ని ఆనాడు ట్యాంక్ బండ్ సమీపంలో ఉన్నటువంటి జలదృశ్యంలో కూర్చొని మాట్లాడినటువంటి మాటలు ఎప్పుడు కూడా మా జ్ఞాపకం వస్తుంటాయి. ఒక నిబద్ధతతో, నిజాయితీతో, ఒక ధర్మం కోసం తెలంగాణ జాతికి ప్రత్యేకమైన రాష్ట్రం కావాలని చెప్పి పదవిని త్యాగం చేసి రాష్ట్రం వచ్చేంత వరకు ఏ పదవిని ఆశించకుండా ఆనాడు ఆయన అనుకుంటే ముఖ్యమంత్రి కావాల్సినటువంటి వ్యక్తి కూడా తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజలకు, బహుజన వర్గాలకు న్యాయం జరగాలని చెప్పి నిరంతరం ఆయన పనిచేసిండు. ఆయన వారసత్వంలోనే మేమందరం కూడా, శంకరన్న కావచ్చు, ఆనందన్న కావచ్చు, పెద్దలందరం కావచ్చు, వారి వారసత్వాన్ని తీసుకొని ఇవాటి కూడా బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద ఈ మాత్రమైనా మాట్లాడగలుగుతున్నామంటే బాపూజీ గారు ఆడిచ్చినటువంటి స్ఫూర్తి మాత్రమే అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ, ఇవాళ వారి జయంతి, వారి ఆశయాలను కొనసాగిద్దామని నినాదం ఇవ్వడం అంటే ఆశయాలను పాటిస్తూ ముందుకు పోతూ వారి వారసత్వాన్ని కొనసాగిస్తున్నాం అనేటువంటి విషయాన్ని మేమందరం కూడా గుర్తెరిగి ఉన్నాం. బలహీన వర్గాలకు న్యాయం జరగాలని, వెనుకబడిన వర్గాలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో న్యాయం జరగాలని, ప్రభుత్వాలు చేసేటటువంటివి కేవలం ఉత్తర్వులు ఇచ్చాం, మా పని అయిపోయింది అనేది కాదు, ఆ ఉత్తర్వులు నిలబడాలి, ఈ జాతికి న్యాయం జరగాలి, వారి వాటా ప్రకారం వారికి అవకాశాలు రావాలి, అందులో ప్రభుత్వం చిత్తశుద్ధిని, అంకిత భావాన్ని కూడా ప్రదర్శించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మనవి చేస్తూ, అప్పుడే బాపూజీ గారికి ఘనమైనటువంటి నివాళులు అనేటువంటి విషయాన్ని నేను విజ్ఞప్తి చేస్తూ, బాపూజీ గారికి మరొకసారి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఆ ఆశయాన్ని కొనసాగిస్తామని చెప్పి మనవి చేస్తూ, భారత్ మాతాకి జై.